నమస్కారం. ఈరోజు మనం చరిత్రలోకి కాస్త లోతుగా వెళ్దాం. కేవలం సిర, కాగితం, ఒక యంత్రం ఈ మూడూ కలిసి ఒక పెద్ద సామ్రాజ్యాన్నే గడగడలాడించాయి. అంతేకాదు, ఒక కొత్త దేశానికి పునాదులు కూడా వేశాయి. అదెలాగో తెలుసుకుందాం రండి. ఈ మొత్తం కథలో మనల్ని నడిపించే ప్రశ్న ఒక్కటే. అసలు మత ప్రచారం కోసం, వాళ్ల పనుల కోసం విదేశీయులు తెచ్చుకున్న ఒక మామూలు యంత్రం మన స్వాతంత్ర పోరాటంలో ఒక విప్లవాత్మక ఆయుధంగా ఎలా మారింది? ఆశ్చర్యంగా ఉంది కదా? దాని వెనుకున్న ఆ అద్భుతమైన ప్రయాణమేంటో ఇప్పుడు చూద్దాం. మన ఈ కథలో 4 ముఖ్యమైన మలుపులున్నాయి. ముందుగా ఈ ప్రింటింగ్ ప్రెస్ మన దేశంలోకి ఎలా వచ్చిందో చూద్దాం. ఆ తర్వాత అది సామాన్య ప్రజల గొంతుకగా ఎలా మారిందో తెలుసుకుందాం. ఇంక మూడోది, బ్రిటిష్ ప్రభుత్వం దాన్ని అణిచివేయడానికి చేసిన ప్రయత్నాలు. చివరిగా అదే ప్రెస్ స్వాతంత్ర్య పోరాటంలో ఎంత పదునైన ఆయుధంగా మారిందో వివరంగా చర్చిద్దాం. సరే, మన కథ ఎక్కడే మొదలవుతుంది. అసలు భారతదేశంలోకి ప్రింటింగ్ ఎలా వచ్చింది? ఆసక్తికరమైన విషయమేంటంటే, అది మన కోసం తీసుకురాలేదు. కాని చరిత్ర ఎప్పుడూ మనం ఊహించినట్టు సాగదు కదా. దాని అసలు ఉద్దేశం కాస్త తొందరగానే మారిపోయింది. చూడండి, 16వ శతాబ్దంలోనే, అంటే చాలా ఏళ్ల క్రితమే, పోర్చుగీస్ మిషనరీలు తమ మత గ్రంథాల కోసం గోవాలో మొదటి ప్రెస్ను పెట్టారు. కాని కథలో అసలైన మలుపు రావడానికి దాదాపు 200 సంవత్సరాలు పట్టింది. 1780లో భారతదేశ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయం మొదలైంది. మన మొదటి వార్తాపత్రిక పుట్టింది. ఇక్కడొక ట్విస్టేంటంటే, మన మొదటి వార్తాపత్రికను మొదలుపెట్టింది ఒక భారతీయుడు కాదు, జేమ్స్ ఆగస్టస్ హిక్కీ అనే ఒక ఐరిష్ వ్యక్తి. కలకత్తాలో అప్పట్లో అక్కడున్న బ్రిటిష్ అధికారుల కోసం వాళ్ల భాషలోనే, అంటే ఇంగ్లీష్లోనే బెంగాల్ గెజెట్ను ప్రారంభించాడు. అయితే హిక్కీ చాలా ధైర్యవంతుడనే చెప్పాలి. తన పత్రిక నిష్పక్షపాతంగా ఉంటుందని ఊరికే చెప్పలేదు. ఏకంగా ఈస్ట్ ఇండియా కంపెనీలో జరుగుతున్న అవినీతిని, అప్పటి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ను కూడా ఏమాత్రం భయపడకుండా విమర్శించేవాడు. దానివల్ల అతనికి చాలా కష్టాలు వచ్చాయి. కాని మన దేశంలో పత్రికా స్వేచ్ఛకు మొదటి అడుగు అక్కడే పడింది. ఇక్కడినుంచే కథ పూర్తిగా మలుపు తిరుగుతుంది. ఇప్పటిదాకా కేవలం విదేశీయుల చేతిలో ఉన్న ఈ ప్రింటింగ్ ప్రెస్ ఇప్పుడు మన భారతీయ సంస్కర్తల చేతికి ఒక పదునైన ఆయుధంగా మారింది. ఆ మార్పుకు ముఖ్య కారణం రాజా రామ్మోహన్ రాయ్. ప్రెస్ యొక్క అసలైన శక్తి ఏంటో గుర్తించిన మొదటి భారతీయులలో ఆయన ఒకరు. సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను తొలగించాలన్నా, కొత్త ఆలోచనలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నా ఇంతకంటే మంచి సాధనం లేదని ఆయన బలంగా నమ్మారు. ఒక్కసారి ఈ మార్పుని గమనించండి. కేవలం బ్రిటిష్ వాళ్ల కాలక్షేపం కోసం మొదలైన బెంగాల్ గెజెట్ ఎక్కడా? సామాజిక సంస్కరణల కోసం మొదలైన మీరతుల్ అక్బర్ ఎక్కడా? ప్రెస్ ఉద్దేశమే పూర్తిగా మారిపోయింది. ఇక ఉదంత్ మార్తాండ్ లాంటి పత్రికలతో అది మన స్థానిక భాషల్లోకొచ్చేసి సామాన్య ప్రజల గొంతుకగా మారింది. సహజంగానే మన భాషల్లో పెరుగుతున్న ఈ పత్రికల ప్రభావం బ్రిటిష్ ప్రభుత్వానికి కంటిమీద కునుకులేకుండా చేసింది. తమ అధికారం పునాదులు కదులుతున్నాయని వాళ్లకు భయం పట్టుకుంది. ఇంకేముంది, ఆ గొంతును ఎలాగైనా నొక్కేయాలని నిర్ణయించుకున్నారు. ఆ అణిచివేతకు పరాకాష్టే ఈ వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్, అంటే మన భాషల్లో వచ్చే పత్రికలను నియంత్రించే చట్టం. చూడండి వాళ్ళ తెలివే. ఇంగ్లీష్ పత్రికలను ఏమీ అనకుండా కేవలం మన భాషా పత్రికలనే టార్గెట్ చేశారు. అందుకే దీన్ని అందరూ గొంతు నులిమే చట్టం లేదా గ్యాగింగ్ యాక్ట్ అని పిలిచేవాళ్లు. దీని ఒకే ఒక్క లక్ష్యం ప్రజల్లో పెరుగుతున్న జాతీయవాదాన్ని అణిచివేయడమే. ఈ చట్టం ఎంత కఠినంగా ఉండేదంటే, ఇకపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క అక్షరం కూడా రాయమని పత్రికల వాళ్లు బాండ్ పేపర్ మీద సంతకం పెట్టాలి. ఒకవేళ మీరైతే ఏ విచారణ లేకుండానే ప్రెస్ను మూసేసే అధికారం జిల్లా మేజిస్ట్రేట్కుంటుంది. కనీసం కోర్టుకు వెళ్లి మురయాడు చేసుకునే హక్కు కూడా లేదు. ఈ దారుణమైన చట్టానికి మొదటి బలైన పత్రిక సోంప్రకాష్. కాని వాళ్లు అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి. ఈ అణచివేతకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. స్వేచ్ఛకు, నియంత్రణకు మధ్య జరిగిన ఈ యుద్ధంలో చివరికి ప్రజల గొంతుకే గెలిచింది. కేవలం 4 ఏళ్లలోనే ఒత్తిడి తట్టుకోలేక కొత్త వైస్రాయ్ లార్డ్ రిపన్ ఈ చట్టాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. ఇది పత్రికాశక్తికి దక్కిన మొదటి పెద్ద విజయం. ఇప్పుడు మనం కథలో అత్యంత ఉత్తేజకరమైన, ముఖ్యమైన ఘట్టంలోకి అడుగుపెడుతున్నాం. ఇక్కడి నుండి ప్రెస్ కేవలం వార్తలను ఇచ్చే సాధనం కాదు, అది మన స్వాతంత్ర్య సంగ్రామంలో ఒక పదునైన ఆయుధం. స్వరాజ్యం నా జన్మ హక్కు అని గర్జించిన బాల్ గంగాధర్ తిలక్ తన కేసరీ పత్రికతో దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య నిప్పును రగిలించారు.
ఆయన మాటలే కాదు, ఆయన అక్షరాలు కూడా బ్రిటిష్ వారికి తూటాల్లా తగిలాయి. అవే లక్షలాది మంది భారతీయులకు స్ఫూర్తి మంత్రాలయ్యాయి. ఇక మహాత్మా గాంధీగారు ప్రెస్ను ఒక ఉద్యమ సాధనంగా ఎలా వాడాలో ప్రపంచానికి చూపించారు. తన యంగ్ ఇండియా, హరిజన్ పత్రికల ద్వారా సత్యం, అహింస అనే తన ఆయుధాలను దేశ నలుమూలలకు చేర్చారు. ఆయన పత్రికలు కేవలం వార్తాపత్రాలు కాదు, అవి స్వాతంత్ర్య ఉద్యమానికి ఒక గైడ్ లాంటివి. అయితే ఈ పోరాటం కేవలం బ్రిటిష్ వాళ్ల నుంచి స్వేచ్ఛ కోసమే కాదు, సమాజంలో ఉన్న అసమానతల నుంచి కూడా స్వేచ్ఛ కోసం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ తన బహిష్కృత్ భారత్ పత్రికతో శతాబ్దాలుగా అణిచివేయబడిన వర్గాల గొంతుకయ్యారు, వారి హక్కుల కోసం పోరాడారు. అంటే ప్రెస్ ఒక సామాజిక విప్లవానికి కూడా నాంది పలికిందన్నమాట. దేశం నలుమూలలా ఎన్నో పత్రికలు, ఎన్నో భాషలు, కాని అందరి లక్ష్యం ఒక్కటే: స్వాతంత్ర్యం. అబుల్ కలాం ఆజాద్ గారి అల్ హిలాల్ నుండి అమెరికాలో విప్లవ జ్వాలలు రగిలించిన గదర్ వరకు ఈ పత్రికలన్నీ కలిసి స్వేచ్ఛ కోసం ఒకే గొంతుకై గర్జించాయి. సో మనం చూసినట్టుగా భారతీయ ప్రెస్ ప్రయాణం 4 దశలుగా సాగింది. ఒక విదేశీ టెక్నాలజీగా ఇండియాలోకి అడుగుపెట్టింది, మనవాళ్లు దాన్ని సామాజిక మార్పుకు వాడుకున్నారు, ప్రభుత్వం దాన్ని అణిచివేయాలని చూసింది. చివరికి అదే ప్రెస్ ఒక దేశ స్వాతంత్ర్యానికి ఆయుధంగా మారింది. ఇది కేవలం ఒక యంత్రం కథ కాదు, ఇదొక జాతి మేల్కొల్పు కథ. ఆనాడు సిరా, కాగితం ఒక దేశ భవిష్యత్తును మార్చేశాయి. మరి ఈనాటి మన డిజిటల్ యుగంలో ఆ పాత్రను ఏవి పోషిస్తున్నాయి? మన చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్, మనం రోజూ వాడే సోషల్ మీడియా, ఇవి మన సమాజాన్ని ఎలా మారుస్తున్నాయి? ఆనాటి పత్రికలు మోసినంత బాధ్యతను ఇవి మోస్తున్నాయా? ఈ ప్రశ్న మనందరికోసం. ఒక్కసారి ఆలోచించండి.